పళనినేని విశ్వేశ్వరరావు విజయసాయిరెడ్డి గారు మాజీ ఎంపీ. ఆయన చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఆ ట్వీట్లో పదునైనటువంటి పదజాలం, అలాగే బహుముఖ ఆలోచన కలిగించేలాగా బహుముఖ వ్యూహం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, కోటరీ మధ్యలో ఉండేటువంటి లీడర్లకు వెనుజులా అధ్యక్షుడు తరహాలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అనేటువంటి ట్వీట్ చేశారు. ఎక్కడ వెనుజులా అధ్యక్షుడు, ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలు, ఈ రెండింటినీ ముడిపెట్టి ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుంది? ఆయన చేసినటువంటి ట్వీటు జగన్మోహన్ రెడ్డి గారి గురించే చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి నేతలు భావిస్తున్నారు. కాదు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే ఆయన ట్వీట్ చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ట్వీట్ అధికారంలో ఉన్నప్పుడు అని రాశారు. అదొక్కటే బేస్ చేసుకొని ఆయన కూటమి నేతల గురించే మాట్లాడారు విజయసాయిరెడ్డి గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు భావిస్తున్నారు. ఆయన రాజకీయంగా ఏ పార్టీకి చెందినప్పటికీ, వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ రాజకీయాల్లో ఆయన ప్రస్తావన, లేదంటే ఆయన ఏం చేస్తున్నాడు అనే దాని మీద అప్పుడప్పుడు చర్చ జరుగుతూనే ఉంది ఈ మధ్యకాలంలో. అయితే ఇప్పుడు సాయిరెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందా అని అంటే, ఎంటర్ కావడానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆయన ట్వీట్లను బట్టి కనుక మనం చూస్తూ ఉంటే. ఆయనకి అడ్డొచ్చిందల్లా ఒక కోటరీ మాత్రమే. ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీనా, లేదంటే ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉండేటువంటి కోటరీనా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాకపోతే గతంలో ఆయన చెప్పిన దాని ప్రకారం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ కారణంగానే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయాడు. 11 సీట్లు రావడానికి ప్రధానమైన కారణం అదే అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అదే చెప్పారు. అయితే ఈ కోటరీలో ఉండేటువంటి వాళ్ళల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశారు అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. నిజమే చెప్పారు విజయసాయిరెడ్డి గారు అనేది కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు, అందరూ కాకపోయినప్పటికీ. అయితే ఆ కోటరీలో ఉండేటువంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నిమ్మకుండిపోయారు. అసలు ఏమి రాజకీయాల్లో ఎక్కడ తెర మీద కనిపించట్లేదు. అయినప్పటికీ కోటరీ గురించి విజయసాయిరెడ్డి గారు ప్రస్తావించారని అంటే, ఇప్పుడు ఆ కోటరీ గురించి ఎందుకు ప్రస్తావించారు? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆయన ఆ ట్వీట్ చేశారా? రాజకీయాల్లో ప్లస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారంలో ఉండేటువంటి నాయకుడు ఎప్పుడైనా చుట్టూరు కొంతమందిని పెట్టుకుంటారా, లేదంటే ఆయన నమ్మకంగా ఉంచుకుంటారా, లేదంటే వీళ్ళే నమ్మకమైనటువంటి వాళ్ళగా క్రియేట్ అవుతారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక కోటరీ అనేది ఉంటుంది. దాన్నే కోటరీ అంటాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళే అవకాశం లేదు. మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక పోల్చేవాళ్ళు. అప్పుడు ఆయన కలవాలంటే దాదాపు 4-5 అంచెల్ని దాటుకుని వెళ్ళాలి. ఈ 4-5 అంచెల్లో ఎక్కడో దగ్గర వెనక్కి తిరగాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం లేదు, బాధలు చెప్పుకునేటువంటి అవకాశం అసలు ఉండేది కాదనేది ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు అప్పట్లో చెప్పారు. అలాంటిది కనుక తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనేది ఒక ఉచిత సలహా విజయసాయిరెడ్డి గారు అప్పట్లోనే ఇచ్చారు. కానీ ఆ కోటరీ మారలేదు. కొంత మారింది కానీ పూర్తి స్థాయిలో మారలేదు. ఆ కోటరీ ఉన్నంత వరకు ఆ పార్టీ బాగుపడదు అనేది ఆయన చెప్పారు. అంటే కోటరీ లేకపోతే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అప్పుడే సంకేతాలు ఇచ్చేశారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఆ కోటరీని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరిని పక్కన పెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి గారు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. పిలిస్తే వెళ్తాను అనేటువంటి వ్యాఖ్యలు పరోక్షంగా ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే ఆలోచిస్తానని చెప్పి అన్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచేటువంటి రోజులు వస్తాయని అంటే, సాధారణంగా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఎవరో ఒకరు తమకి కావాలి, అందులో కూడా సమర్థులైనటువంటి వాళ్ళు కావాలని చెప్పి అనుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ ద్వారాలు ఓపెన్ చేసింది ఎవరంటే విజయసాయిరెడ్డి గారు. అందుకే విజయసాయిరెడ్డి గారు సీఎంఓ ఆఫీసులో చాలా బలంగా ఉండేవాళ్ళు అప్పట్లో అనేవాళ్ళు. అంతేకాదు పార్లమెంట్ గ్యాలరీలో విజయసాయిరెడ్డి గారు కనిపించగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాయ్ విజయ్ హౌ ఆర్ యు అని చెప్పి అన్నటువంటి వీడియో కూడా అప్పట్లో బయటకు వచ్చింది.
అంటే నరేంద్ర మోడీ గారి కన్సర్న్లో నరేంద్ర మోడీ గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే పిఎం ఆఫీసులో ఒక బలమైనటువంటి లీడర్గా అప్పట్లో ఎదిగారు. ఆ కారణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రాధాన్యత ఇచ్చారు విజయసాయి రెడ్డి గారికి. ఆ సౌలభ్యం కారణంగా ఉత్తరాంధ్రలో ఆయన ఏం చేశారు, తర్వాత ఆయన ఏ విధంగా లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసు, ఇవన్నీ వస్తున్నాయి న్యూస్. సో ఉత్తరాంధ్ర నుంచి తీసుకొచ్చి ఆయన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఉంటాం, ఆ తర్వాత ఆయనకి ఎంపీగా పోటీ చేయమని ఆదేశించడం, అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమయ్యారు కాబట్టి అని చెప్పి అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు బాహాటంగానే. అయితే బీజేపీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది ఆయన మీద. కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాల్లో ఏ పార్టీలో చేరాలన్నా చంద్రబాబు గారు సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎన్ఓసి సర్టిఫికేట్, అది లేకుండా చేరే అవకాశం లేదు అనేది బాగా ప్రచారం జరిగింది, మీడియాలో కూడా వచ్చింది. మరి చంద్రబాబు గారు ఎన్ఓసి ఇస్తారా విజయసాయి రెడ్డి గారికి అంటే ఛాన్స్ లేదు, ఒకవేళ ఇస్తే బదనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కారణం విజయసాయి రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేశారు. కిట్ ప్రోకో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చేయడానికి బీజం పడిందే విజయసాయి రెడ్డి గారు ప్రోద్బలంతో. విజయసాయి రెడ్డి గారు బేసిక్గా ఆడిటర్ కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలతోటి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు, వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు అనేది తెలుగుదేశం పార్టీ లీడర్లకు ఉన్నటువంటి నమ్మకం. అలాంటి అనుమానం, అలాంటి నమ్మకం, అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారా అంటే ప్రస్తుతానికైతే సాధ్యపడదు అనేది కూటమిలో ఉండే నేతలు చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయాలకు పూర్తిగా శాశ్వతంగా దూరంగా ఉంటారంటే ఉండరు. రాజకీయాలని ఒకసారి అనుభవించినటువంటి వాళ్ళు, అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పదవి కావాలనుకుంటారు 100% అనేది రాజకీయ వర్గాల్లో, లేదంటే రాజకీయ మేధావుల్లో కానీ, రాజకీయంగా బాగా ఎదిగినటువంటి వాళ్ళు కానీ అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు. అయితే ఏ పార్టీలోకి ఎంటర్ అవుతారు, ఎలా ఎంటర్ అవుతారు అనేది ఇప్పుడు పెద్ద ట్విస్ట్. తాజాగా విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ని బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరడానికి సంకేతాలు ఇస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయపడుతుంటే, ఢిల్లీని ఆయన సంతృప్తిపరచడానికి, లేదంటే ఢిల్లీ నేతల యొక్క పవర్ని తెలియజేయడానికి ఆ ట్వీట్ చేసి ఉండొచ్చు అనేది మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ ట్వీట్ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి గారి ఆంతర్యం ఏంటి అనేది మీకు అనిపిస్తుంది. దీని మీద మీరు ట్వీట్ చేయొచ్చు.